హలో ఫ్రెండ్స్, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ముంబై హైవే పైన ఐఐటి కందీకి చాలా దగ్గరలో త్వరలో రాబోతున్న రీజనల్ రింగ్ రోడ్డు కూడా అందుబాటు దూరంలో గేటెడ్ కమ్యూనిటీ ఫామ్ హౌస్ ప్లాట్స్ ప్రాజెక్టు ఉంది. ఈ ఫామ్ ప్లాట్స్ ప్రాజెక్టు పేరు ఆర్ధా ఫార్మ్ స్టే బై మోక్ష ప్రాపర్టీస్. ముందుగా మనం ప్రాజెక్టు వివరాలు చూసి తర్వాత లొకేషన్ హైలైట్స్ చూద్దాం. ఈ ప్రాజెక్ట్ మొత్తం 14 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఈ 14 ఏకర్స్ లో ప్రస్తుతానికి 8 ఏకర్స్ ని డెవలప్ చేశారు. ఇక్కడ ప్లాట్స్ సైజెస్ 242 స్క్వేర్ యార్డ్స్ నుంచి 2400 స్క్వేర్ యార్డ్స్ దాకా ఉన్నాయి. సో ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్న ఫెసిలిటీస్ ని చూస్తే గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ విత్ 24/7 సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తారు. ఈ ప్రాజెక్ట్ లో రోడ్స్ ని ప్రాపర్ గా డిజైన్ చేశారు. మెయిన్ రోడ్ విడ్త్ 40 ఫీట్ మరియు ఇంటర్నల్ రోడ్స్ 30 ఫీట్ ఉంటాయి. ఈ ప్రాజెక్ట్ లోకి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ లో ఒక బ్యూటిఫుల్ లార్డ్ గణేష స్టాట్యూ ఉండి ఈ ఏరియా అంతా ఒక ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్ ఉంది. ఈ ప్రాజెక్ట్ లో బ్యూటిఫుల్ ఎవెన్యూ ప్లాంటేషన్ చేసి రకరకాల మొక్కలని ఇక్కడ ఆల్రెడీ ఏర్పాటు చేశారు. రకరకాల చెట్లతో అభివృద్ధి చేస్తున్న ఈ ఫామ్ ప్లాట్స్ మంచి గ్రీనరీతో చూడడానికి చాలా బాగుంది. ఇక్కడ ఏర్పాటు చేస్తున్న చెట్లు కొంచెం పెరిగిన తర్వాత ఈ ఫామ్ ప్లాట్స్ ప్రాజెక్ట్ అంతా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రతి ప్లాట్ కి వాటర్ పైప్ లైన్ కనెక్షన్ ఉంది. అలానే డ్రిప్ ఇరిగేషన్ ఫెసిలిటీ కూడా ఉంది. ఈ ప్రాజెక్ట్ లో సోలార్ కెమెరాస్ మరియు సోలార్ స్ట్రీట్ లైట్స్ ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నది ఈ ఫామ్ ప్లాట్స్ లో ఒక ఇన్వెస్టర్ నిర్మించుకున్న హౌస్. ఇలా ఒక మంచి ఫామ్ హౌస్ ను కూడా ఈ ప్రాజెక్ట్ లో నిర్మించుకోవచ్చు. అలానే ఇక్కడ వీకెండ్ హోమ్స్ ని నిర్మించి రెగ్యులర్ రెంటల్ ఇన్కమ్ ని కూడా పొందవచ్చు. ఈ ఫామ్ హౌసే కాకుండా ఈ సైట్ లో ఇంకా 3 to 4 ఫామ్ హౌసెస్ కి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. అలానే ఇక్కడ ఈచ్ ప్లాట్ లో 11 వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్ ప్లాంటేషన్ మరియు రెడ్ శాండిల్వుడ్ ప్లాంటేషన్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ఫ్రూట్ ప్లాంట్స్ లో దానిమ్మ, లెమన్, ఉసిరి, సీతాఫల్, మామిడి, జామ చెట్టు, సపోటా, అల్లనేరేడు, స్వీట్ నారింజ, కొబ్బరి చెట్టు లాంటి వెరైటీస్ ఉన్నాయి. అలానే శాండిల్వుడ్ ట్రీస్ ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నది ఈ ఫామ్ ల్యాండ్స్ లో ఫామ్ ప్లాట్స్ ని పర్చేజ్ చేసిన వాళ్ళు పండించుకుంటున్న కూరగాయలు. ఇలా ఆర్గానిక్ ఫార్మింగ్ కూడా చేసుకోవచ్చు. ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ ద్వారా మరియు రెడ్ శాండిల్వుడ్ ప్లాంటేషన్ ద్వారా ఈ ఫామ్ ల్యాండ్స్ లో మంచి రిటర్న్స్ ని పొందవచ్చు. ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ తో పాటు ఇక్కడ ఒక గోశాలను కూడా ఏర్పాటు చేస్తారు. ఇక్కడ ఫామ్ ప్లాట్స్ ని పర్చేజ్ చేసిన మెంబర్స్ కి రిసార్ట్ మెంబర్షిప్ ఫ్రీగా ఇస్తున్నారు. అలానే ఇక్కడ ఓపెన్ పార్టీ లాన్స్ మరియు చిల్డ్రన్ ప్లే ఏరియా లాంటివి కూడా డెవలప్ చేస్తున్నారు. ఎంటైర్ ప్రాజెక్ట్ కి కాంపౌండ్ వాల్ మరియు ఫెన్సింగ్ ని ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్ట్ లో ఒక బ్యూటిఫుల్ క్లబ్ హౌస్ ని నిర్మిస్తారు. ఈ క్లబ్ హౌస్ లో స్విమ్మింగ్ పూల్, గెస్ట్ రూమ్స్, పార్టీ హాల్, పార్టీ లాన్స్, కిడ్స్ ప్లే ఏరియా, రెయిన్ డాన్స్ సెటప్, క్యాంప్ ఫైర్, బీబీక్యూ లాంటి ఎక్సలెంట్ ఫెసిలిటీస్ ని ప్రొవైడ్ చేస్తారు. 100% క్లియర్ టైటిల్ తో స్పాట్ రిజిస్ట్రేషన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది. ఈ ఫామ్ ల్యాండ్స్ కి పాస్బుక్ ఇమీడియట్ గా వస్తుంది. అలానే గవర్నమెంట్ స్కీమ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ ఫామ్ ప్లాట్స్ ని సేల్ చేస్తున్న ప్రైస్ 6500 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్. ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. ఇప్పుడు మనం లొకేషన్ హైలైట్స్ చూద్దాం. సో గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఇది ఆర్ధా ఫార్మ్ స్టే ప్రాజెక్ట్ ఉన్న లొకేషన్. ఈ ప్రాజెక్ట్ ఎక్కడ ఉన్నది అనేది అర్థం చేసుకోవడానికి ఒకసారి జూమ్ అవుట్ చేసి చూద్దాము. ఇక్కడ మీరు వైట్ మరియు ఎల్లో కలర్ లో చూస్తున్న లైన్ హైదరాబాద్ ముంబై నేషనల్ హైవే. ఈ హైదరాబాద్ ముంబై నేషనల్ హైవేని మదీనాగూడ దగ్గర నుంచి సంగారెడ్డి దాకా 6 లేన్ రోడ్డు లాగా వైడ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. ఈ హైదరాబాద్ ముంబై నేషనల్ హైవే మీద ఇక్కడి నుంచి రైట్ సైడ్ తిరిగితే నేషనల్ హైవే 161 అంటే జోగ్పేట్ మీద కూడా నాందేడ్ వెళ్లే హైవే ఉంటుంది. ఈ హైవే మీద ఇక్కడ శివంపేట్ టోల్ ప్లాజా దాకా వచ్చి ఇక్కడి నుంచి లెఫ్ట్ సైడ్ తిరిగితే గొంగులూరు ఏరియాలో ఈ లొకేషన్ లో మన ఆర్ధా ఫార్మ్ స్టే ప్రాజెక్టు ఉంది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కి కనెక్టివిటీ ఎలా అనేది చూద్దాము. సో ఇది మియాపూర్, ఇది హైటెక్ సిటీ, ఇది గచ్చిబౌలి, ఇది పటాన్చెరు, ఇది కంది, అలానే ఈ ఏరియా సంగారెడ్డి. ఇక్కడ మీరు ఆరెంజ్ కలర్ లో చూస్తున్న లైన్ హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్. అలానే ఇక్కడ బ్లూ మరియు రెడ్ కలర్ లో చూస్తున్న లైన్ ప్రపోజ్డ్ రీజనల్ రింగ్ రోడ్. ఈ మియాపూర్ దగ్గర నుంచి పటాన్చెరు మీద గుండా హైదరాబాద్ ముంబై నేషనల్ హైవే మీదకి వచ్చి ఇక్కడ నుంచి రైట్ సైడ్ తిరిగి ఆర్ధా ఫార్మ్ స్టే కి రీచ్ అవ్వచ్చు. మియాపూర్ దగ్గర నుంచి ఆర్ధా ఫార్మ్ స్టే కి 46 km డిస్టెన్స్ ఉంటుంది. సుమారుగా 50 నుంచి 60 మినిట్స్ టైం పడుతుంది. అలానే హైటెక్ సిటీ దగ్గర నుంచి కూడా ఈ మియాపూర్ రోడ్ లోకి కనెక్ట్ అయ్యి ఆర్ధా ఫార్మ్ స్టే కి రీచ్ అవ్వచ్చు. నెక్స్ట్ ఇక్కడ గచ్చిబౌలి దగ్గర నుంచి 2 వేస్ లో మనం ఆర్ధా ఫార్మ్ స్టే కి రావచ్చు. ఒకటి ఇటువైపు వచ్చి BHEL మీద గుండా ముంబై హైవే
హైవే కి కనెక్ట్ అయ్యి రావచ్చు, లేదు అంటే ఈ ఔటర్ రింగ్ రోడ్ వాడుకొని కూడా ట్రాఫిక్ ని తప్పించుకొని ఆర్దా ఫార్మ్ స్టే దగ్గరికి రీచ్ అవ్వచ్చు. గచ్చిబౌలి మరియు హైటెక్ సిటీ దగ్గర నుంచి ఆర్దా ఫార్మ్ స్టే కి 50 km డిస్టెన్స్ ఉంటుంది. సుమారుగా 60 minutes టైం పడుతుంది. ఇక్కడ ఎగ్జిట్ 3 దగ్గర నుంచి చూస్తే ఆర్దా ఫార్మ్ స్టే కి 30 km డిస్టెన్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి హాఫ్ అన్ అవర్ లో మనం ఆర్దా ఫార్మ్ స్టే కి రీచ్ అవ్వచ్చు. అలానే ఇక్కడ నేషనల్ హైవే 161 దగ్గర నుంచి 15 minutes లో ఆర్దా ఫార్మ్ స్టే కి రీచ్ అవ్వచ్చు. మనం ఇక్కడ చూస్తున్న ప్రపోజ్డ్ రీజనల్ రింగ్ రోడ్ అనేది శివంపేట జంక్షన్ దగ్గర రాబోతుంది. ఇక్కడ నుంచి ఆర్దా ఫార్మ్ స్టే జస్ట్ 4 km డిస్టెన్స్ ఉంటుంది. ఇంకా ఆర్దా ఫార్మ్ స్టే కి ఇటువైపు ఉన్న సంగారెడ్డి, అలానే ఇటువైపు ఉన్న జోగుపేట టౌన్స్ కమర్షియల్, రెసిడెన్షియల్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఈ రెండు టౌన్స్ కి మధ్యలో ఉన్న ఆర్దా ఫార్మ్ స్టే లో ఇన్వెస్ట్ చేయడం అనేది లొకేషన్ పరంగా ఎక్సలెంట్ చాయిస్ అవుతుంది. ఇప్పుడు మనం ఈ ఎగ్జిట్ 3 దగ్గర నుంచి ఆర్దా ఫార్మ్ స్టే దాకా ఉన్న డెవలప్మెంట్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాము. ఇదే ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 3. ఈ ఎగ్జిట్ 3 మీద నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మరియు హైటెక్ సిటీకి ట్రాఫిక్ లేకుండా రీచ్ అవ్వచ్చు. ఈ ఎగ్జిట్ 3 దాటిన తర్వాత నెక్స్ట్ వచ్చే ఏరియా ఇస్నాపూర్. ఈ ఇస్నాపూర్ దగ్గరే రైట్ సైడ్ లో మహేశ్వర మెడికల్ కాలేజీ ఉంటుంది. ఇదే ఇస్నాపూర్ సర్కిల్. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే ఇస్నాపూర్ వెళ్తాం, స్ట్రైట్ వెళ్తే కందికి రీచ్ అవుతాము. ఇస్నాపూర్ దాటిన తర్వాత నెక్స్ట్ వచ్చే ఏరియా రుద్రారం. ఈ రుద్రారం దగ్గర లెఫ్ట్ సైడ్ లో గీతం యూనివర్సిటీ ఉంటుంది. అలానే ఈ రుద్రారం దాటంగానే ఇమీడియట్ గా రైట్ సైడ్ లో తోషిబా కంపెనీ కూడా ఉంది. ఇదే గీతం డీమ్డ్ యూనివర్సిటీ. ఇది మొత్తం 120 acres లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఇక్కడ నుంచి మన ప్రాజెక్ట్ కి 25 minutes లో రీచ్ అవ్వచ్చు. ఇదే తోషిబా ట్రాన్స్మిషన్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్స్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఇది మొత్తం 150 acres లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఈ రుద్రారం దాటిన తర్వాత ఇక్కడ ముంబై హైవే మీద నుంచి నేషనల్ హైవే 161 మీదకి వెళ్ళడానికి ఒక కనెక్టింగ్ రోడ్ అనేది ఉంటుంది. సో ఇదే ముంబై హైవే పై నుంచి నాందేడ్ వెళ్ళటానికి కొత్తగా నిర్మించిన 6 lane హైవే. మీరు లాంగ్ లో ఐఐటి కందిని కూడా చూడొచ్చు. దీనికి పక్కనే ఉన్న ఏరియా పేరు కంది. ఇక్కడే ఐఐటి హైదరాబాద్ క్యాంపస్ ఉంది. ఇదే ఐఐటి హైదరాబాద్ స్టాఫ్ క్వార్టర్స్ మరియు క్యాంపస్ ఉండే ఏరియా. ఇది మొత్తం 576 acres లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఈ నేషనల్ హైవే 161 మీద ఇక్కడ ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజ్ మరియు హాస్పిటల్ ఉంది. ఈ NH 161 మీద నుంచి ఈ గ్రీన్ కలర్ లైన్ వాడుకొని ఆర్దా ఫార్మ్ స్టే దగ్గర నుంచి సంగారెడ్డికి ఈజీగా కనెక్ట్ అవ్వచ్చు. సో ఈ 161 మీద మనం శివంపేట దాటిన తర్వాత ఈ లొకేషన్ లో టోల్ ప్లాజా ఉంటుంది. ఈ టోల్ ప్లాజా దాటంగానే ఇమీడియట్ గా లెఫ్ట్ సైడ్ తిరిగితే ఆర్దా ఫార్మ్ స్టే కి రీచ్ అవుతాము. సో ఇక్కడ మీరు చూస్తున్నదే ఈ నేషనల్ హైవే 161 మీద ఉన్న టోల్ గేట్. ఈ టోల్ గేట్ దాటంగానే లెఫ్ట్ సైడ్ ఉన్న రోడ్డులోకి వెళ్ళాలి మన ప్రాజెక్ట్ దగ్గరికి రీచ్ అవ్వడానికి. ఈ టోల్ ప్లాజా దగ్గర నుంచి నాందేడ్ హైవే మీద వెళ్తే జస్ట్ 2 minutes డ్రైవ్ డిస్టెన్స్ లో ఇక్కడ JNTU యూనివర్సిటీ ఉంది. ఆర్దా ఫార్మ్ స్టే దగ్గర నుంచి ఈ హైవే మీదకి 2 minutes లో రీచ్ అవ్వచ్చు. అలానే యూనివర్సిటీ దగ్గరికి 5 minutes లో రీచ్ అవ్వచ్చు. వీటితో పాటు రిక్రియేషన్ పరంగా చూసిన ఈ ఆర్దా ఫార్మ్ స్టే కి జస్ట్ 3 to 4 km డిస్టెన్స్ లో ఇక్కడ మంజీరా డ్యామ్ ఉంది. ఈ మంజీరా డ్యామ్ దగ్గర బోటింగ్, సీ ఫుడ్ డైనింగ్, సీనిక్ సైట్ సీయింగ్ లాంటివి చాలా ఫేమస్. అందువల్ల ఈ ఏరియా అనేది హోటల్స్ మరియు రిసార్ట్స్ కూడా హాట్ స్పాట్ గా మారుతుంది. ఈ విధంగా ఆర్దా ఫార్మ్ స్టే కి రీజనల్ రింగ్ రోడ్, ముంబై హైవే, నేషనల్ హైవే 161 ద్వారా ఎక్సలెంట్ కనెక్టివిటీ ఉంది. అలానే గీతం యూనివర్సిటీ, ఐఐటి హైదరాబాద్, JNTU సుల్తాన్పూర్ లాంటి ఎడ్యుకేషనల్ ఆర్గనైజేషన్స్ కి ఈ ఆర్దా ఫార్మ్ స్టే చాలా దగ్గరలో ఉంది. ఇంకా సంగారెడ్డి, జోగుపేట టౌన్స్ గ్రోత్ చాలా ఎక్కువగా ఉండి ఈ రీజియన్ లో గ్రోత్ అనేది చాలా వేగంగా జరుగుతుంది. ఇలా ఎక్సలెంట్ కనెక్టివిటీ, ఆన్గోయింగ్ డెవలప్మెంట్, రీక్రియేషనల్ ఆపర్చునిటీస్ తో ఫ్యూచర్ గ్రోత్ మరియు లైఫ్ స్టైల్ ఎన్హాన్స్మెంట్ కి ఈ ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్మెంట్ అనేది డెఫినెట్ గా ఒక ప్రామిసింగ్ చాయిస్ అవుతుంది. ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.